ఫారెస్ట్ స్నేక్ తోక బారి నుండి మెరుపులా పక్కకి గెంతి తప్పించుకున్నాడు వాసు. ఆ ఫారెస్ట్ స్నేక్ ని ఎలా ఎదుర్కోవాలో అంతుపట్టలేదు అతడికి. అది ఎంత భయంకరమైందో విషపూరితమైందో తెలీదు. పొరపాటున ఒక తపటడుగు వేసినా ఆ పాము తన ప్రాణాలను కబళించడం ఖాయం. దాని బుసలాంటి గలగల శబ్దం వింటుంటే గుండెలు అదురుతున్నాయి. టెన్షన్, భరించలేనంత మానసిక ఒత్తిడి. పాము అక్కడి నుంచి కదలడం లేదు. పడగ విప్పి క్రూరంగా చూస్తూ తోకను కొరడాలా జుళిపిస్తూనే ఉంది. కాలు కదపబోయాడు వాసు. కస్సుమంటూ లేచిందా పాము. అదిరిపడ్డాడతడు. ఆటవికల నృత్యం ఆగిపోయింది. నాయకురాలు ముందుగా విగ్రహం ముందు మోకరిల్లింది. తర్వాత అందరూ మోకరిల్లారు. కడవలోంచి చిన్న దొన్నెతో కళ్ళు తీసుకుని తాగింది నాయకురాలు. అందరూ ఆమెను అనుసరించి తాగడం ప్రారంభించారు. తాగుతూ దుప్పి మాంసం ఆరగిస్తూ తుళ్ళుతూ గెంతసాగారు. దాదాపుగా ఒక రోజుగా ఏమీ తినకపోవడాన నీరసంగా ఉంది నరేష్కి. ఆ నిస్సహాయ స్థితిలోంచి బయటపడాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏదైనా తినాలి, తాగాలి. అందుకని నాయకురాలందించిన కళ్ళును గటగట తాగేశాడు. దుప్పి మాంసం కండందించింది నాయకురాలు. అది తినడం ప్రారంభించాడు. కడుపులో ప్రేగులు చల్లబడ్డాయి. ఆకలి తీరింది. కళ్ళు ప్రభావం వలన అలసట మాయమైంది. దాని స్థానంలో హుషారు చోటు చేసుకుంది. లలితకు కూడా కళ్ళు మాంసం అందించబడ్డాయి. నరేష్ తాగి తినడం చూసిన ఆమె కూడా బెట్టు చేయకుండా వాటిని ఆరగించింది. ఆమె ఆకలి దప్పులు కూడా తీరాయి. ఆటవికులు బాగా తాగి కైపెక్కిపోయారు. ఆడామగ భేదం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. కళ్ళు ప్రభావం వాళ్ళ మీద బాగా పనిచేస్తోంది. ఆడామగ జంటలు జంటలుగా ఏర్పడి గుహలో తలకు మూలకు వెళ్లి నిస్సంకోచంగా నిర్భయంగా సృష్టి కార్యం ప్రారంభించారు. లలిత ఆర్మోడుపు కళ్ళతో నరేష్ వైపు చూసింది. అతడి కళ్ళల్లో కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. కానీ వివేకం అతడి వెన్ను తడుతోంది. అదే తప్పించుకోవడానికి సరైన సమయమని అతడి అంతరాత్మ ఘోషిస్తోంది. కళ్ళల్లో కదలాడే కాంక్షను ఎంతో ప్రయత్నం మీద నిగ్రహంతో నిలువరించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఆటవైక యువకుడు లలిత వైపు అడుగేశాడు. ఆమె అందం అతడిని పిచ్చివాణ్ణి చేసింది. ఎలాగైనా సరే ఆమెని అనుభవించాలనే కోరిక అతడిలో బలంగా నాటుకుంది. పాదరసంలా మెరిసిపోతున్న ఆమె నగ్న శరీరపు వంపు సొంపులు అతడిని ఉద్విగ్నపరుస్తున్నాయి. అతడిని చూస్తూనే కెవ్వున కేక వేసింది లలిత. అతడు చేతిని ఆమెపై వేసి ఆబగా నిమిరాడు. పాము కళ్ళు అగ్నిగోళాల్లా మెరిసిపోతున్నాయి. వాసు చటుకున పక్కకు తప్పుకున్నాడు. ఆ క్షణంలోనే అతడి మస్తిష్కంలో ఫ్లాష్లా మెరిసిందో ఆలోచన. భుజానుకున్న లగేజిని ఎత్తి చటుకున ఓ పక్కకి విసిరేశాడు. అది ఆకులపై పడగానే జల్లుమని శబ్దం చేసింది. పాము దృష్టి డైవర్ట్ అయింది. అదే అతడికి కావలసింది. జేబులో నుండి గ్యాస్ లైటర్ తీసి కిందున్న ఎండుటాకుల్ని అంటించాడు. వర్షం పడకపోవడం అతడి అదృష్టం. బాగా ఎండున్న ఆకులు వెంటనే అంటుకున్నాయి. చిటపట్లాడుతూ క్షణాల మీద మంట పైకి లేచింది. అది దావాననంలా వ్యాపించసాగింది. వేడిసేగ ప్రారంభమైంది. సన్నగా గాలి వీచింది. పామున్న దిశలో మంట వ్యాపిస్తోంది. ఉలిక్కి పడిందా ఫారెస్ట్ స్నేకు. ఎర్రగా నాలుకలు చాపుతూ తన వైపు దూసుకొస్తోన్న మంటను చూడగానే అది కంగుతింది. ఆకులు మండుతున్నాయి. గాలి మంటను పాము వైపుకి నెట్టుకుపోతోంది. ఒకే ఒక్క క్షణం ఊహించని సంఘటన జరిగిపోయింది. అప్పటి వరకు విగ్రహం ముందు కూర్చుని కళ్ళు సేవిస్తోన్న నాయకురాలు లలిత అరుపుకి అటువైపుకు తిరిగి గొంతెత్తి బిగ్గరగా అరిచింది. ఆ అరుపు వింటూనే కొందరు ఆటవీకులు లలిత ఒంటి మీద మళ్లీ చేయి వేయబోతున్న ఆ యువకుణ్ణి పట్టి బలవంతంగా అవతలకి లాక్కుపోయారు. బలి ఇవ్వబోయే ఆడది పూజా కుసుమం లాంటిది ఆ ఆటవికుల దృష్టిలో. ఆ మనిషిని అపవిత్రం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వారిది. అందుకే లలిత ఒంటి మీద చేయి వేసిన వాడిని వాళ్లు బలవంతంగా అవతలకు లాక్కుపోయింది. నాయకురాలు చకచకా వాళ్ల భాషలో ఆజ్ఞలు జారీ చేసింది. లలితను నరేష్ను తీసుకెళ్లి పక్కనే ఉన్న వేరొక గుహలో పడేశారు ఆటవీకులు. ఇద్దరు ఆటవీకులు ఆ గుహ బయట కాపలా ఉన్నారు. నరేష్ వైపు చూసింది లలిత. మనం తప్పించుకోవడం ఎలా అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఓపిక పట్టు, ఏం జరుగుతుందో చూడు అన్నట్టు ఆమె వైపు చూశాడు నరేష్. వాళ్ళిద్దరి కాళ్ళు చేతులు బంధించున్నాయి. ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేవు. కాళ్ళకి చేతులకి ఉన్న బంధాల్ని తెంపుకోవడానికి ప్రయత్నం చేయసాగాడు. కట్టుతాళ్లుగా ఉపయోగించిన చెట్ల తీగలు చాలా గట్టిగా ఉన్నాయి. చేతులు నొప్పి పుట్టసాగాయి. అయినా లెక్క చేయకుండా ప్రయత్నించసాగాడు. కాళ్ళు చేతులు ఉరుసుకుపోయి రక్తం చెమర్చసాగింది. అయినా తదేక దీక్షతో ప్రయత్నించసాగాడతను. అప్పటికే నిద్రలోకి జారుకుంది లలిత. ఆమె ముఖంలోకి చూశాడు నరేష్. ప్రశాంతత గోచరిస్తోంది అతడికి. సరిగ్గా అదే సమయంలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. రాబోయే ప్రమాదాన్ని ఊహించడానికి ప్రయత్నించాడు నరేష్. ఫారెస్ట్ స్నేకు అనూహ్యమైన వేగంతో రియాక్ట్ అయింది. అదిరిపడ్డాడు వాసు.
తనకు ప్రత్యర్థికి మధ్య మండుతోన్న మంటలను క్షణకాలం చూసింది పాము. అంతే, ఫ్లాష్లా గాల్లోకి ఎగిరి మంటల మీదుగా వాసు వైపు దూసుకొచ్చింది. అడుగుల చప్పుడు మరింత దగ్గరయింది. చప్పుడొచ్చిన దిశగా చూశాడు నరేష్. తన వైపే నడిచొస్తోన్న నాయకురాలు కనిపించిందతడికి. నరేష్ ఆమెనే గమనించసాగాడు. హోచీ హో అందామె. అయోమయంగా ఆమె వంక చూశాడు నరేష్. ఎలా ఉన్నావు అన్నట్టుగా ఉన్నాయి ఆమె చూపులు. భావం అర్థమైంది నరేష్కి. జవాబుగా తల ఊపాడు. అతడి పక్కకొచ్చి కూర్చుందామె. ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాడు. ఆమె ముఖం ఎంతో ప్రసన్నంగా ఉంది. ముఖంలో గాంభీర్యతుంది. అయితే దాన్ని డామినేట్ చేస్తూ కనబడుతోంది ఆమె కళ్ళల్లోని కోరిక. ఆమె పరిస్థితి అతడికి అర్థమైంది. అయితే అర్థం కానట్లు నటించడానికి నిర్ణయించుకున్నాడు. ప్రశ్నార్థకంగా మళ్లీ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె గొడిగినట్లుగా ఏదో అంది. అతడికి సరిగ్గా వినిపించలేదు. వినిపించినా ఎలాగో అర్థమయ్యే భాష కాదది. ఏంటన్నట్లు చూశాడు. అతడి చేతులను తన చేతుల్లోకి తీసుకుందామె. కోమలమైన ఆమె చేతుల స్పర్శ తగలగానే ఏవో పువ్వుల్ని తాకినట్లు అనిపించింది అతనికి. ఆమె శరీరం తాపంతో దహించుకుపోతోంది. ఆ విషయం అతడికి తెలుసు. చటుక్కున లేచి అతడిని పెనవేసుకుపోయింది. అతడిలో ఐక్యమైపోవాలని ఆమె తపన. అతడి కాళ్ళు చేతులు బంధించి ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఆమెకి. అతడిలో కూడా కోరిక పడగవిప్పింది. చకచకా అతడి కట్లు విప్పదీసిందామె. ఆమెను దెబ్బతీసి పారిపోవాలనిపించింది నరేష్కి. అతడి చెయ్యి విసురుగా గాల్లోకి లేచింది. అది నాయకురాలి తలను తాకకముందే. వాసు చటుక్కున పక్కకి తప్పుకోగానే గాల్లోకి ఎగురొచ్చిన ఫారెస్టు స్నేకు తిన్నగా వచ్చి అతడి నుదుటి మీద కాటు వేసేందుకే. మెరుపులా అతడు కదలడంతో దబ్బుమని కింద పడిందా పాము. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది గాల్లో ఎగరగలదని ఏమాత్రం ఊహించలేదతడు. కింద పడ్డ స్నేక్ మరుక్షణం గాల్లో లేచింది. అదే క్షణంలో అతడి అదృష్టం ఆకాశంలో నుండి రివ్వున దూసుకొచ్చింది డేగ రూపంలో. పైకెగిరిన ఫారెస్టు స్నేకును గాల్లోనే తన కాళ్ల మధ్య ఇరికించుకుని రెక్కలు టపటపా కొట్టుకుంటూ కనుమరుగైంది ఆ డేగ. అదే సమయంలో వెనక నుండి మరో అపాయం దూసుకొచ్చింది అతడి వైపు. అదేమంత వివేకవంతమైన పని కాదనిపించింది. బయట సాయుధులైన ఇద్దరు ఆటవీకులు కాపలాగా ఉన్నారు. మరో పక్క లలిత స్పృహలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తను లలితతో కలిసి పారిపోవడం అసాధ్యం. అదీగాక నాయకురాలు తన పట్ల ఆకర్షితురాలైంది. ఆమెను అలాగే ఆకర్షణలో ముంచెత్తితే తనకు లలితకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒక నిశ్చయానికి రాగానే అతడింకేమీ ఆలోచించలేదు. చటుక్కున ఆమెను పెనవేసుకున్నాడు. లోకాన్నే మరిచిపోయారు వాళ్ళు. కుక్కర్కో ఎక్కడ్నుంచో ఒక అడవి కోడి కూసింది. తెలతెలవారుతుంది అనడానికి సంకేతమది. నాయకురాల్ని తన కౌగిలిలో బంధించి నిద్రపోతున్నాడు నరేష్. నాయకురాలికి మెలకు వచ్చింది. అతడి చేతుల్ని మెల్లగా విడిపించుకుని లేచి నుంచుంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. సంతృప్తిగా అతడి వైపు చూసింది. మెల్లగా అతడి మీద కొంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుని బయటకు నడిచింది. అప్పుడే మెలకు వచ్చింది అతడికి. వడివడిగా బయటికి వెళ్లిపోతున్న నాయకురాలు వంక చూశాడు. తర్వాత బద్ధకంగా ఆవులించి పక్కకు తిరిగి లలిత వైపు తిరిగాడు. ఆమె ఇంకా సొమ్మసిల్లి అలా నిద్రపోతూనే ఉంది. ఎంత వద్దనుకున్నా అతడి మనసు ఆ ఇద్దరినీ సరిపోల్చుకుంది. నాయకురాలది సహజ సౌందర్యం అయితే లలితది ఆకుచాటు పిందెల నాగరికత చాటును ఒదిగిన స్నిగ్ధ సౌందర్యం. ఏ విషయంలోనూ ఒకరికొకరు పోటీ కారు. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి విలక్షణత వారిదే. గుహలో నుండి బయటకు నడుస్తోన్న నాయకురాలు మనసులో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఆ విషయం నరేష్కి కానీ లలితకు కానీ తెలీదు. సెగకు వెనక భాగం చురుక్కుమండంతో గిరుక్కున తిరిగి చూశాడు వాసు. మంటలు నాల్కలు సాచుతూ అతడి కాళ్ల వరకు వచ్చేశాయి. పాము ధ్యాసలో దాన్ని గురించే పట్టించుకోలేదతడు. వెంటనే అక్కడి నుంచి కదలకపోతే ఆ అగ్నికి తను ఆహుతవడం ఖాయం. మెరుపులా గెంతి పక్కన పడున్న లగేజ్ అందుకుని పరిగెత్తసాగాడు వాసు. కొంత దూరం పరిగెత్తి ఆగి తాపీగా నడవసాగాడు. ఆ ప్రాంతమంతా శ్మశాన నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. గాలికి కదులాడే చిరుటాకుల చిరుసవడి మినహా మరెటువంటి సవడి వినిపించడం లేదు. వాసు ముందుకు నడుస్తూనే ఉన్నాడు. ఉన్నట్టుండి కీచు కీచుమంటూ వికృత శబ్దాలు అతడి కర్ణేంద్రియాలకు సోకాయి. అవి రాబందులు చేసే శబ్దాలని తెలుసుకోవడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. ఆ శబ్దాలు వినిపించిన దిశగా ఆకాశంలోకి చూశాడు. గాలిలో చక్కెర్లు కొడుతూ కనిపించాయి 6-7 రాబందులు. వాసు మస్తిష్కం చురుకుగా పనిచేయడం ప్రారంభించింది. అక్కడ రాబందులు తిరుగాడుతున్నాయంటే తప్పకుండా ఏదో ఒక శవం ఉండుండాలి. ఆ ప్రాంతంలో మనుషుల సంచారం ఉన్నదన్నమాట. ఆలోచనొచ్చిందే తడువుగా ఆ దిగ్గుగా పడ్డాయి అతడి అడుగులు.
బ్రహ్మజముడు, నాగజముడు చెట్లు పెద్ద పెద్ద చెట్ల పక్కగా ఒదిగున్నట్టు కనబడుతున్నాయి. వాటి ముళ్ళు గీసుకోకుండా తప్పుకుంటూ ముందుకు సాగాడు వాసు. అతడి దృష్టంతా ఆకాశంలో ఎగురుతోన్న రాబందులపైనే ఉంది. ఆ ప్రాంతానికి చేరుకునేసరికి అతడికి పోవుగంట పట్టింది. కీచుమంటూ వికృతంగా అరుస్తూ గాల్లో గిరగిరా తిరుగుతున్నాయి రాబందులు. అక్కడ దట్టంగా ఉన్న పొదల్ని తప్పించుకుంటూ ముందుకు చూశాడు వాసు. అంతే, ఒక్క క్షణకాలం పాటు నిశ్చేష్టుడైపోయాడు. తెల్లవారుతూనే కొందరు ఆటవికులు గుహలో ప్రవేశించారు. లలిత, నరేష్లను బంధవిముక్తులు చేసి స్వేచ్ఛ ప్రసాదించారు. ఇక ఇద్దరూ ఆ గుహలో స్వేచ్ఛగా మసలొచ్చు. ఆ గుహ దాటి బయటకు మాత్రం రాకూడదు. అది నాయకురాలి ఆజ్ఞ. గుహ బయట కాపలా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. నరేష్, లలితలు పగలంతా గుహలోనే గడిపారు. ఆహారం కూడా వారికి గుహలోకి తెచ్చి ఇవ్వబడింది. చీకటి పడింది. భోజన కార్యక్రమం పూర్తయింది. భోజనానంతరం నిద్రొస్తోంది అంటూ పడుకొని క్షణంలోనే నిద్రలోకి జారిపోయింది లలిత. ఆమెకివ్వబడిన ఆహారంలో ఏదో మత్తుమందు కలపబడిందని నరేష్కి అర్థమైంది. చిన్నగా నవ్వుకున్నాడు అతడు మనసులోనే. అది నాయకురాలు చేసిన పని అని అతడికి తెలుసు. తనకు ఆమెకు మధ్యన లలిత అడ్డుగా నిలవకుండా మత్తుమందికి గురి చేయబడిందని గ్రహించాడతడు. బయట అడుగుల చప్పుడైంది. తలెత్తి చూశాడు నరేష్. పరుగు పరుగునొస్తోంది నాయకురాలు. వచ్చి రాగానే అతడిని పెనవేసుకుపోయింది. కాలం స్తంభించిపోయింది. తెల్లవారుతుండగా నాయకురాలు వెళ్ళిపోయింది. ఒక వారం రోజులు గడిచిపోయాయి. నరేష్, లలితకు ఆ వారం రోజుల్లో సంపూర్ణ స్వేచ్ఛ ప్రసాదించబడింది. నరేష్, నాయకురాళ్ల ప్రణయం లలితకు తెలిసిపోయింది. పరిస్థితులు చక్కబడాలంటే మరో మార్గం లేదు. ఆ విషయం గమనించి మౌనంగా ఊరుకుందామే. రోజు రాత్రిపూట నరేష్కు నాయకురాలతో పొందు, పగలంతా విందులు. కాలం అలా గడిచిపోతోంది. 10 రోజుల్లోనూ నాయకురాలు అతడి సాహచర్యంలో కొంచెం కొంచెం మాటలు నేర్చుకుంది. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోగలుగుతోంది. తన మనసులోని విషయాన్ని చిన్న చిన్న మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. ఒకరోజు నరేష్ ఆమెతో తనొచ్చిన పని గురించి చెప్పాడు. నరేష్ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లడానికి ఆమె ససేమిరా అంగీకరించలేదు. అతి కష్టం మీద ఆమెను ఒప్పించగలిగాడు. అయితే ముందు మరో ప్రమాదంలో ఇరుక్కుంటామన్న విషయం అతడికి తెలీదా క్షణంలో. దూరంగా కనిపించిన దృశ్యానికి వాసు నివ్వెరపోయాడు. బాగా గాయపడిన గుర్రం ఒకటి రాబందుల్ని ఎదుర్కోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే రాబందులు క్షణానికి విజృంభిస్తున్నాయి. ముక్కులతో పొడిచి, కాళ్లతో రక్కి ఆ అడవి గుర్రాన్ని మరింత గాయపరుస్తున్నాయి. వాసు మస్తిష్కంలోని మానవత్వం మేల్కొంది. ఇంకేమీ ఆలోచించలేదు. చటుక్కున్న షోల్డర్ హోల్స్టర్లో నుంచి .48 ఆటోమేటిక్ కోల్డ్ బయటకు తీశాడు. రాబందుల వైపు గురి చూసి ట్రిగ్గర్ నొక్కాడు. అతడి గురి తప్పలేదు. ధన్మంటూ గింగిరాలు తిరుగుతూ బుల్లెట్ దూసుకు వెళ్లి దాని డొక్కలో దిగబడింది. కీచుమంటూ అరుస్తూ దగ్గుమని నేలకూలి ప్రాణాలు వదిలింది రాబందు. మిగతా రాబందుల గుర్రాన్ని వదిలిపెట్టి రాబందు చుట్టూ గిరికీలు కొట్టసాగాయి. అతడి రివాల్వర్ మరోసారి గర్జించింది. ఇంకొక రాబందు నేల కొరిగింది. ధన్ ధన్. రివాల్వర్ గర్జిస్తూనే ఉంది. మరో 2 రాబందులు చచ్చి నేల మీద పడ్డాయి. అదే క్షణంలో మిగిలిన రాబందుల దృష్టి అతడి మీద పడింది. టపటపమని రెక్కలు కొట్టుకుంటూ కీచుమని వికృత ధ్వనులు చేస్తూ అతడి వైపుకు దూసుకు రాసాగాయవి. లలితను వాళ్లతో పాటు అక్కడే ఉండిపోమ్మని, తన పని పూర్తయ్యాక వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు నరేష్. అయితే ఆమె అందుకు అంగీకరించలేదు. అతడితో పాటు ప్రయాణమైంది. ఆటవికుల నాయకురాలు అతడికి కొన్ని వనమూలికలనిచ్చింది. అవి విషానికి విరుడుగా పనిచేస్తాయి. ఆ అడవిలో పాములు ఎక్కువ. ఆ మూలికలు నమిలి మింగిన వారిని కాలనాగు కాటు వేసినా ఏమాత్రం విషం ఎక్కదు. అక్కడి ఆటవికులు ప్రయోగించే బాణాలకు విషం పూసుంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు చెప్పి ఆ మూలికలు అతడికిచ్చిందామె. నరేష్ వాటిని అందుకున్నాడు. చివరిసారిగా కన్నీరు విడుస్తూ వీడుకోలు చెప్పింది నాయకురాలు. వారికి తోడుగా ఒక ఆటవికుడిని కూడా పంపింది. ప్రయాణం ప్రారంభమైంది. ఆటవికుడు ముందు నడుస్తున్నాడు. నరేష్, లలితలు అతడి వెనకగా నడుస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. ఎండ మండిపోతుంది. అయినా చెట్ల నీడ వలన కొంత ఉపశమనంగా ఉంది. ఒక చోట ఆగి తమతో తెచ్చుకున్న దుప్పి మాంసాన్ని తిన్నారు వాళ్ళు. అక్కడి చెట్లకున్న తెల్లటి పళ్ళని కోసి తెచ్చాడు ఆటవికుడు. మాంసంతో పాటు వాటిని కూడా తిన్నారు అందరూ. దగ్గరలో ఉన్న సెలయేరు దగ్గరకు వెళ్లి దాహం తీర్చుకున్నారు. మంచినీళ్లు తాగుతుండగా నరేషు కర్ణపుటాలకు సోకిందో శబ్దం. ఆటవీకుణ్ణి కూడా ఆకర్షించిందా చప్పుడు. ఇద్దరూ ఒకేసారి అటువైపు చూశారు. పొదల చాటు నుంచి సరున దూసుకొచ్చి వారి ముందున్న చెట్టు బోధిలోకి దిగబడిందో బాణం. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు వాసు. రాబందులు ఎంత ఓపిక గల పక్షులో అంత కోపిష్టి పక్షులు కూడా.
అతడు రివాల్వర్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. కానీ ఈసారి బుల్లెట్ ఒక రాబందు పక్క నుండి దూసుకుపోయింది. మరోసారి ప్రయత్నించాడు వాసు. ఈసారి కూడా బుల్లెట్ వృధా అయింది. రివాల్వర్ ఖాళీ అయింది. మ్యాగజైన్లో బుల్లెట్లు నింపే వ్యవధి లేదు. రాబందులు మృత్యువులా వాలుతున్నాయి. అతడి మీదకి దూసుకొచ్చేస్తున్నాయి. రివాల్వర్ని కింద కొదిలి పక్కనే ఉన్న బ్రహ్మజముడు మొక్కను పీకాడు. మొక్క ఊడి చేతిలోకొచ్చింది. ఈలోపే ఒక రాబందు అతడి మీదకి రివ్వున వచ్చి పడింది. తన కాలి గోళ్లతో అతడి మొహం మీద గీరి పైకి ఎగిరింది. చర్మం గీరుకుపోయింది. ఎర్రటి రక్తం చెమర్చింది. గాయమైన భాగం చెంచంలాడింది. అయినా అతడు తన ప్రయత్నం మానకుండా మొక్కను బలంగా లాగాడు. క్షణం తర్వాత మరొకసారి తన మీదకి దాడి చేయబోతున్న రాబందు మీదకు కసిగా తన చేతిలోని బ్రహ్మజముడిని విసిరాడు. బ్రహ్మజముడు ముళ్ళు దాని శరీరంలో గుచ్చుకున్నాయి. అలానే మరొకటి కీచు కీచుమంటూ దూరంగా ఎగిరిపోయాయి రాబందులు. రివాల్వర్ మ్యాగజైన్ తెరిచి దాంట్లో బుల్లెట్లు నింపుకుని పోలిస్టర్లో ఉంచుకున్నాడు తను. అదే క్షణంలో అతడి దృష్టి గాయపడి నేల మీద పొర్లుతున్న గుర్రం మీద పడింది. తెల్లని మేనిఛాయ గల ఆ గుర్రం శరీరం నుండి రక్తం స్రవించడం వలన దాని శరీరం అక్కడక్కడ ఎర్రగా తయారైంది. గాయాల బాధతో మూలుగుతోంది గుర్రం. ఆ పరిస్థితుల్లో గుర్రాన్ని చూడగానే వాసు మనసు ద్రవించిపోయింది. చకచక తన కిట్ బ్యాగ్ నుండి దూది తీసి గాయాలను శుభ్రపరిచి ప్రథమ చికిత్సను నిర్వహించాడు. వాసు వంక కృతజ్ఞతతో చూసింది గుర్రం. పాపం పిచ్చి జంతువు అనుకుంటూ ప్రేమగా దాని తలను నిమిరాడు వాసు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి లేచాడు. ఎవరో చొక్కా పట్టుకుని లాగినట్లు అనిపించింది అతడికి. గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. గుర్రం చొక్కాను తన పళ్లతో పట్టి లాగుతోంది. దాని కళ్లల్లో దీనత్వం గూడు కట్టుకుంది. ఆ చూపుల్ని చూస్తూనే చలించిపోయాడు వాసు. అక్కడి నుండి కదలమని కర్తవ్యం వెనుతడుతోంది. ఆ స్థితిలో గుర్రాన్ని వదిలి వెళతావా? మానవత్వం నిగ్గదీస్తోంది. మరోసారి గుర్రం వంక చూశాడు. నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్నట్టు జాలి గొలిపే విధంగా దీనాతి దీనంగా చూస్తోందా గుర్రం. గుర్రపు మెడను ప్రేమతో నిమురుతూ దాని పక్కనే కూర్చున్నాడు. దాని కళ్లల్లో సంతోషంతో కూడిన వెలుగు దర్శనమిచ్చింది. అతడి మనసు సంతృప్తితో నిండిపోయింది. ఆ రోజు పగలంతా దానికి సపర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమైంది. క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆలోచనలో పడ్డాడతడు. కొంతసేపు అయిన తర్వాత ఆ రాత్రి కూడా అక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాడు. ఉండే కొలది చీకట్లు దట్టమవుతున్నాయి. చుట్టుపక్కల నుండి ఏరుకొచ్చిన చితుకులతో చిన్న మంట వేశాడు వాసు. కిట్ బ్యాగ్లో నుండి టిండు ఫుడ్ తీసుకుని డిన్నర్ పూర్తి చేశాడు. అతడు చేసిన పనికి పర్యవసానమేమిటో ఆ నిమిషంలో తెలీదు అతడికి. బాణం ఎక్కువ పెడుతోన్న మరొక జాతి ఆటవీకుడు చెట్టు కొమ్మల మీద కనిపించాడు వాళ్ళిద్దరికి. హోహో అంటూ గట్టిగా అరిచాడు ఆటవీకుడు. ఆ అరుపుకు బాణం ఎక్కువ పెట్టే ఆటవీకుడు చెట్టు మీద నుండి కిందకొక్క దూకు దూకి పరుగు లంకించుకున్నాడు. ఇక ఎక్కువసేపు ఆ ప్రదేశంలో ఉండడం ప్రమాదకరమని అర్థమైంది నరేష్కి. వెంటనే అక్కడి నుంచి ప్రయాణమయ్యారు ముగ్గురు. చెట్టు పుట్టలు దాటుతూ ముందుకు సాగిపోయారు. పారిపోయిన ఆటవీకుడు తన జాతి వారిని మరికొందరిని వెంటబెట్టుకుని వస్తాడని నరేష్ మనసులో అనుమానిస్తూనే ఉన్నాడు. ఎటువైపు నుండి దాడి జరుగుతుందో తెలీదు. జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ నడవసాగారు. అడవిలో నివసించే ఆటవికులకు అడవిలోని దారులన్నీ కొట్టిన పిండి. ఏ క్షణంలో ఏ మూల నుండైనా వాళ్ళు తన మీదకు విరుచుకుపడచ్చు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న పొదలు గలగలమంటూ కదిలాయి. నరేష్ బృందం నిశ్చేష్టులైపోయారు. ఎక్కడి వారక్కడే శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు. నరేష్ నిశిత దృక్కులు పొదల మీదకు దూసుకుపోయాయి. అతడి చెయ్యి మెరుపు వేగంతో రివాల్వర్ మీదకు వెళ్ళింది. ఆటోమేటిక్ కోల్డ్ బట్ చల్లగా మంచు ముద్దలా తగిలింది అతడి చేతికి. అదే సమయంలో లలిత తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఇంకొక రివాల్వర్ను బయటకు తీసింది. ఆటవీకుడు చటుక్కున విలును చేతిలోకి తీసుకున్నాడు. అంబుల పొదిలో నుండి విషపు బాణాన్ని తీసి సంధించి సంసిద్ధుడయ్యాడు. ఊపిరి బిగబట్టి అందరూ ఆ పొదల వైపే చూడసాగారు. ఆటవీకులు అప్పుడే అంత ఆగ మేఘాల మీద తమను చుట్టుముట్టి దాడి చేయగలరని వాళ్లలో ఎవరూ ఊహించలేదు. ఆ పారిపోయిన ఆటవీకుడు వాళ్ల గూడెం చేరి అక్కడి నుంచి తన వారిని పోగేసుకుని రావడానికి కొంత సమయం పడుతుందనుకున్నారు. ఇంత హఠాత్తుగా దాడి జరుగుతుందనుకోలేదు. ప్రాణాలకు తెగించి పోరాడవలసిన సమయం అది.